అందరికీ నమస్కారం. ఈరోజు డే 170. ఇప్పుడు మనం అణుబాంబు అని వింటానే భయంగా ఉంటుంది. ఇది పొట్టి బాంబు కాదు, చిన్న బాంబు కాదు. ఒక్క చోట పడితే వందల మిలియన్ల ఎనర్జీతో పేలిపోయే శక్తి కలిగినది. అందుకే దాన్ని నియంత్రించడమే ఒక పెద్ద సైన్స్. కానీ మన పురాణాల్లో దానికన్నా గొప్ప శక్తి బ్రహ్మాస్త్రం. ఇది కాదు బాబోయ్. ఒక్కసారి మహాభారతం చూస్తే చాలు. అర్జునుడు, అశ్వత్థాములు బ్రహ్మాస్త్రాన్ని వదిలినప్పుడు భూమి కంపించింది, నదులు ఊగిపోయాయి, ఆకాశం మంటల్లో కరిగిపోయింది అని ఉంది. ఇవి చదివితే ఎలాంటి చిత్రం కనిపిస్తుంది? ఎటువంటి అణుబాంబు పేలితే వస్తే అదే పరిమాణం కదా. అణుబాంబుని ఒక్కసారి వదిలేస్తే ఆ నియంత్రణ మన చేతుల్లో ఉండదు. అలాగే బ్రహ్మాస్త్రాన్ని కూడా నియంత్రణ చాలా అవసరం అని, దాన్ని ఉపయోగించడానికి అర్హత ఉండాలని చెప్పారు. ఇక అసలు విషయంలోకి వస్తే బ్రహ్మ శిరోస్త్రం అనే ఆయుధం మన పురాణాల్లో ఉంది. దాన్ని వదిలితే పుడమి తలకిందలవుతుందని చెప్పారు. ఇది న్యూక్లియర్ మిజైల్కి చాలా సమానం కదా. ఇంకా విశేషంగా ఇవి శబ్దంతో, మంత్రాలతో, దిక్సూచులతో పనిచేసేవి. అంటే మోడర్న్ కంట్రోల్స్ మాదిరిగానే. పేరు మార్చారు, టెక్నాలజీ మారింది, కానీ మన ఋషులకి ఈ శక్తుల జ్ఞానం చాలా ముందే ఉంది. ఇప్పుడు ప్రపంచం దీన్ని సైన్స్ అంటోంది. మన ఋషులు దీన్ని ఆధ్యాత్మిక శక్తిగా చెప్పారు. అయితే అంతరత ఏమీ లేదు.